ఒక్కసారైనా దుర్గాయై నమః అనాలి, లేదా కనీసం దుర్గా అని అనాలి ఒకసారి. అందుకే ప్రత్యేకించి ఆంధ్రదేశంలో ఒకప్పుడు ఇంట పుట్టిన ఆడపిల్లలలో దుర్గానామం లేనటువంటి కుటుంబం ఏ ఊర్లోనైనా గ్రామదేవత అని, ఆ గ్రామానికి పెద్దది అని, తల్లి అని, అమ్మవారు అన్న పేరుతో పూజ చేస్తాం. నిజానికి మా దేశంలో పురుషుడి కన్నా స్త్రీ ఎక్కువ అన్నారు. సభ అంతా కరతాళ ధ్వనులతో మారుమోగిపోయింది. అంత గొప్ప వేదాంతవేత్త అయిన వివేకానందుడు తయారయ్యాడు అంటే ఎంతమంది నవ్వి అవహేళన చేసినా చిన్నతనంలో తల్లి చెప్పిన మాట వివేకానందుడిని అంత గొప్పవాణ్ణి చేసింది. మిమ్మల్ని అవహేళన చేసేవాళ్ళు సమాజంలో ఉంటారు. నువ్వు అంత గొప్పవాడివి కాగలవా, నువ్వు అంత గొప్పదానివి కాగలవా అనేవాళ్ళు ఉంటారు. కానీ మీరొక్కటి గుర్తుపెట్టుకోండి, నాకు ఇది కావాలనుంది, నేను ఇలా చదువుకుంటాను, నేను ఈ స్థితికి వెళ్ళాలనుకుంటున్నాను అని మీరు త్రికరణ శుద్ధిగా చెప్తే మీకోసం అహరహం వెనకాతల ఉండి మీరు అట్లా తయారు కావడానికి ఎంత త్యాగమైనా చేసి